అసెంబ్లీ మొదలైందంటే ఆది నుంచి ఆఖరి దాకా సెషన్ అంతా సెగలుగా కాల్సిందే. సభా సమరం ఆ రేంజ్లో సాగుతుంది. మరి అలాంటి సెషన్లో ఇంకా లాస్ట్ డే అంటే వెరీ స్పెషల్ కాకుండా ఉంటుందా? సోమవారంతో ముగిసిన తెలంగాణ శాసనసభలో అలాంటి అద్భుతమైన ఘట్టాలు చాలానే ఆవిష్కృతమయ్యాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. న్యాయవాదుల కోసం శాసన పోరాటం, రైతుల పాలిట విషానికి విరుగుడు, కుర్చీలో పతంగ్ ఇదేం కర్మన్న కమలం, గాలి మాటలు సెగరేపిన వ్యాఖ్యలు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఆసంతం ఆసక్తికరంగానే సాగింది. ఒకసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, మరోసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. కరెక్ట్ గా సెషన్ ముగిసే 2 రోజుల ముందు బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ తో మళ్లీ ఆఖరి రోజున వార్ కమలం వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. అంశాల వారీగా నేతల మధ్య మాటల యుద్ధమే నడిచింది. కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలు చిన్నపాటి మంట రాజేశాయి. కాబట్టి ప్రభుత్వం తరపున ఈ యొక్క న్యాయవాదులను నియమించేటప్పుడు అది అడ్వకేట్ జనరల్ కావచ్చు, లేదా ఏజీపీలు కావచ్చు, లేదా జీపీలు కావచ్చు, ఏపీపీలు కావచ్చు, పీపీలు కావచ్చు, ప్రభుత్వం తరపున ఏవైనా ఇటువంటి నియామకాలు జరిగినప్పుడు దానిలో ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు కేటాయించాలి. అధ్యక్ష, కొన్ని విషయాలు చెప్పాలంటే కూడా నాకు బాధ అనిపిస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు అడ్వకేటు ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్ కొడుకు అడ్వకేట్ కావడానికి ఆస్కారం లేదు. కానీ తరాల నుండి ఆ కొలీజియం వ్యవస్థని మీ ద్వారా ఆ కొలీజియం వ్యవస్థకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ కొలీజియం వ్యవస్థకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఎవరైనా ఇది అందరికీ సంబంధించినటువంటి హక్కులు. ప్రభుత్వం తరపున ఎస్సీ ఎస్టీ బీసీ లాయర్లకు ఏజీలు పీపీలు ఏపీపీలుగా అవకాశం ఇవ్వడం లేదంటూ పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు మంత్రి పొన్నం. కొలీజియం వ్యవస్థ కేంద్రం పరిధిలో ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. మ్యాండేటరీ చేయండి, మీరు దయచేసి రిప్రజెంట్ చేయండి. మేము గతంలో జరిగిందా జరగలేదా ఇప్పుడు సరే ఆ చర్చ అంతా ఉన్నా భవిష్యత్తుకు ఒక మార్గదర్శిగా మారండి. ప్రజాస్వామ్యంలో మేము కూడా హక్కుదారు, మీరు అన్నట్టుగా తెలివివంతులు ఉన్నారు. ఎస్సీలా ఎస్టీలా బీసీలా మైనార్టీలో కూడా వాళ్ళందరికీ జడ్జిలుగా మార్పు చేసి శ్రీకారం చుట్టూ మీరు చెప్పండి. మీరు అధికారంలో 12 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఒక్కరిని కూడా నియమించేటువంటి పరిస్థితి లేదు. మీరు 12 నియమించేటువంటి 12 ఏళ్ళలో మీరు ఏం పరివర్తన చేయగలిగినారు? సలహాలు చెప్పడం ఉచితంగా దొరికేది ఈ దేశంలో సలహా ఒకటే. సలహా చెప్పడానికి మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకత్వం నెంబర్ 1గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి జీవితాల కళలో ఎక్కడ అధికారంలోకి వచ్చేది కాబట్టి ఏదంటే చెప్తారు. తెలంగాణ రైతుల పాలిట విషతుల్యంగా మారిన గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ పై నిషేధం విధిస్తూ తీర్మానం చేసింది శాసనసభ. దీనికోసం వ్యవసాయ మంత్రి తుమ్మల తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజల ఆరోగ్య రక్షణ, రైతుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ మరియు సురక్షిత వ్యవసాయ విధాన అమలు కోసం పారాక్వాట్ డైక్లోరైడ్ 25% SL యొక్క తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, విక్రయం మరియు వినియోగంపై తక్షణం నిషేధించాలి. సంబంధిత చట్టాల ప్రకారం నిషేధాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.